హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మరో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ముందుగా మనం పచ్చి బఠానీ ఒక గ్లాస్ తీసుకొని, కాబూలి శనగలు ఒక గ్లాసు, దాంట్లోకి కొంచెం పచ్చెనగపప్పు, ఆ తర్వాత 2 స్పూన్ల మినపగుండ్లు, మెంతులు కొంచెం, ఆ తర్వాత పెసర్లు ఒక 2 స్పూన్లు తీసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ తీసి మిక్సీ జార్లోకి వేసుకొని, దాంట్లోకి వచ్చేసి మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం, కరివేపాకు, కొత్తిమీర అయితే మంచిగా యాడ్ చేసి, జీలకర్ర కూడా యాడ్ చేశాను. మిక్సీ పట్టి తీసి పక్కకు పెట్టుకొని, ఇక్కడైతే బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది. నేనైతే వాటర్ యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, నేను ఒక మంచి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను చూడండి. ఆ తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ ప్యాన్ మీద వేసి స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ తోటి, ఆ తర్వాత దోశ అయితే వేయడం స్టార్ట్ చేశాను. అది కొంచెం పల్చగా అయిందండి నా బ్యాటర్. మీరైతే థిక్గా వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. బఠానీ కానీ అది కాబూలీ శనగలు కానీ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఇలా ఒక వీక్లీ 3-4 టైమ్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కదా బఠానీలో. వీక్లీ 3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. నేనైతే చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ చట్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హెల్దీ